హాయ్ అండి. నేను మెత్తటి పకోడీ చేస్తున్నానండి. శనగపిండి, కరివేపాకు, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఇలా నిలువుగా సన్నగా కోసుకోవాలి. సన్నగా కోయటం వల్ల ఏమిటంటే బాగా ఉడుకుతుంది, మెత్తగా ఉడుకుతుంది. మనం ఇంట్లోనే చేసుకోవాలండి, బయట ఫుడ్ ఎక్కువ వాడకూడదు. వాతావరణం చల్లగా ఉంది కదా, వర్షం పడుతుంది, అందుకనే పకోడీ చేస్తున్నా. బయట ఫుడ్ వాడకూడదండి, నిలవ ఉండి అమ్ముతారు వాళ్ళు. బ్యాక్టీరియాస్, దోమలు, ఈగలు ఉంటాయి. మనమే చేసుకొని నీట్గా తినాలి. అల్లం మట్టుకు కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే స్టమక్ పెయిన్ రాకుండా కడుపులో ఏదన్నా ఉంటే క్లీన్ అయిపోతుంది. అల్లం కొంచెం వేసుకోవాలి అరుగుదలకి. కలిపేటప్పుడు వెడల్పు ఉన్న దాంట్లోనే కలపాలి. వెడల్పు ఉంటే చేయి తిరుగుద్ది. వాటర్ తక్కువ పోయాలండి, ఎందుకంటే ఉల్లిపాయలో నీరు ఉంటుంది కదా, అందుకే వాటర్ తక్కువ పోయాలి. కొంచెం లూజ్గా కలపాలండి. అదే గట్టి పకోడీ అయితే టైట్గా కలపాలి. ఇది మెత్తటి పకోడీగా లూజ్గా కలపాలి. ఆయిల్ వేడెక్కుతుందండి. నేను పల్లి ఆయిలే వాడతానండి, వేరుశనగ నూనె వాడతా. కూరకు కూడా అది వేరుశనగ నూనెలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండవు, మనిషిని బరువుని తగ్గిస్తుంది. అందుకే వేరుశనగ నూనె వాడాలి. పల్లి ఆయిల్ చాలా మంచిది, వేరుశనగ నూనె. ఇలా హోల్స్ ఉన్న గట్లే వాడాలండి. హోల్స్ ఉన్న గట్లయితే ఆయిల్ గమ్మిని బయటకు వచ్చేస్తుంది. ఇలాంటి జల్లెడి గట్లే వాడాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్గా ఉండాలి, ఎందుకంటే నేను చేసే వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా నేను ముందుకెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు ఉండాలి. సబ్స్క్రైబ్. ఇష్టంగా తినాలంటే కష్టం అనిపించదండి, ఏదైనా మనం చేసుకొని తింటే కష్టంగా ఉండదు. మెత్తడి పకోడీ రెడీ అయిందండి. బయట వాళ్ళు ఫుడ్ కలర్ కలుపుతారండి, అందుకే ఎల్లో రంగులో ఉంటుంది, పసుపు రంగు. వాళ్ళు ఫుడ్ కలర్ కలుపుతారు. మన న్యాచురల్ కాబట్టి మనకు కలర్ ఉండదు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్, లైక్. మీ ప్రతి సపోర్ట్ నాకు ఉండాలండి. హెల్తీ ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీ ఫుడ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీ సపోర్ట్ నాకు ఉండాలి.